ఫుల్ వేడి వేడిగా ఉంది బర్గర్ అయితే మేము ఇస్తున్న దగ్గర అయితే చాలా ఫ్రెష్ చేసి ఇచ్చాడు. అది బాగుంది, గుడ్ మూవ్ అనుకోవచ్చు. ఏం సంగతి అయితే ఈరోజు వచ్చి కెమిలికి వచ్చాము మేము. యాక్చువల్గా నేను తమ్ముడు ఈవినింగ్ వర్క్ అయిపోయిన తర్వాత కొద్దిగా టైం దొరికిందని చెప్పేసి వెళ్ళాము. ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉందంటే మన మెడికల్ కాలేజ్ ఉంది కదా దసరాపేటలో, దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే ఉందన్నమాట. నేను వచ్చి ఒక బర్గర్ పిజ్జా రెండు ఆర్డర్ చేస్తాను. ఇక్కడ కొంచెం గూగుల్ చేస్తే అదే బెటర్ అని చెప్పి చూపించింది. ఇదైతే బాగుంది, కెఫే లాగా, కెఫే అండ్ పిజ్జా స్టాల్ అనమాట ఇది. మనోడైతే మంచిగా మేకింగ్ చేస్తున్నాడు. కొంచెం ఎక్స్ట్రా మీట్ కూడా పెట్టామని చెప్పి చికెన్ చెప్పామని చెప్పా. పిజ్జా అయితే మేకింగ్ విధానం అయితే ఇలా ఉంది. ఫైనల్ అవుట్ఫిట్ అయితే ఇలా. నెక్స్ట్ వచ్చేసి అక్కడైతే కొంచెం చీజ్ అనేది తక్కువ ఏమని చెప్పాను నేను. యాక్చువల్గా చీజ్ కొంచెం హెల్త్గా అంత యాక్సెప్ట్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చి అక్కడ బాగా కాసేపు డిస్కస్ చేస్తే మనోడు బాగా చిన్న ఏజ్లో కష్టపడుతున్నాడు. పర్లేదు, గుడ్ మూవ్ అనుకోవచ్చు. నాకు కూడా మంచిగా అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే ఈవినింగ్ చాలా ప్రశాంతంగా ఉంది ఈ ఏరియాలో, నాకు కూడా బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి బర్గర్ ట్రై చేద్దాము. ఈ బర్గర్ అయితే ఫుల్ వేడి వేడికి ఇచ్చాడు మనోడు. టేస్ట్ చేసి ఆ వేడి దగ్గర టేస్ట్ ఉందా లేదా అని చెప్దాం. టేస్ట్ అయితే ఓకే, అంత హీట్లో నాకు టేస్ట్ అంత ప్రాపర్గా అనిపించట్లేదు, కానీ బర్గర్ అయితే బాగుంది. ఓకే, నెక్స్ట్ పిజ్జా ట్రై చేయాలి. పిజ్జా టేస్ట్ చేసి ఫైనల్ రివ్యూ చేద్దాము. పిజ్జా కూడా ఆల్మోస్ట్ వేడివేడిగానే అని చెప్పాను నేనైతే. ఇక చూడడానికి అయితే చుట్టూ గ్రీనరీనే ఉంది దీనికైతే. ఇందులో బాగుంది. బయట టేస్ట్ చేస్తున్నా కానీ మంచిగా అనిపిస్తుంది బర్గరు. ఓకే, తమ్ముడికి ఏమని చెప్పాను నేను కొంచెం టేస్ట్ చేసి, తమ్ముడు మిగతా కంప్లీట్ చేశాడు. నెక్స్ట్ వచ్చి పిజ్జా వచ్చింది అనమాట. ఈ పిజ్జా మన బర్గర్ కంటే పిజ్జా బాగుంది, చాలా బాగా చేశాడు. ఇంకో విషయం ఏంటంటే మంచిగా ఉంది. నాకు మన చికెన్ బర్గర్ కంటే ఈ పిజ్జా బాగుంది, చికెన్ చీజ్ పిజ్జా ఇది మంచి టేస్ట్ అనిపించింది. బాగుంది కూడా, యాక్చువల్గా టేస్ట్ కూడా మంచిగా ఉంది. కొంచెం చీజ్ తక్కువ వేస్తే ఇంకొంచెం బాగుండేదని నాకు అనిపించింది, నా పర్సనల్ ఫీలింగ్ అది. పర్లేదు, మొత్తానికి అయితే కెమెలియాలో బాగున్నాయి. బాయ్.